హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని బండ్లగూడకు వచ్చేస్తాం. బండ్లగూడలో ఉంటున్న లక్ష్మి గారు వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని పరిచయం చేసుకున్నాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా, లెట్స్ గో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీ మిద్దె తోటని అలాగే పెరటి తోట కూడా ఉంది, చూశాను. అవన్నీ పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించిన థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు మీకు స్వాగతానికి చాలా థ్యాంక్స్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ మిద్దె తోట చాలా చక్కగా ఉందండి. అలాగే పెరటి తోటలో మాత్రం అవి కూడా సూపర్గా ఉన్నాయి. అవన్నీ కూడా పరిచయం చేసుకుందాం. కాకపోతే ముందుగా లక్ష్మి గారు చెప్పండి, అసలు మీకు ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది మొక్కల మీద. మా నాన్నగారికి మా అమ్మగారికి కూడా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళ దాన్ని బట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ ఊర్లోనా? మేమంటే మాది మా నాన్నగారిదేమో అనకాపల్లి, కానీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మేము బిలాయిలో ఉండేవాళ్ళం. బిలాయిలో మేము నాన్నగారు వాళ్ళు అందరూ కూడా బిలాయిలో ఉన్నారు. నా మ్యారేజ్ కూడా బిలాయిలోనే అయింది. మా హస్బెండ్ బిలాయి స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేసేవారు మేనేజర్ గా. అక్కడి నుంచేమో కొన్నాళ్ళు అయ్యాక వాలంటీర్ రిటైర్మెంట్ ఆయన తీసుకున్నాక మేము ఇక్కడికి వచ్చేసాం. పిల్లలు అయ్యాక తర్వాత ఇక్కడికి వచ్చి మేము ఇప్పుడు 7 ఏళ్ళు అయింది. ఇంట్లోకి వచ్చి మేము 7 ఏళ్ళు అయింది. అంటే మీరు బిలాయి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇంకో దగ్గర ఉండేము, అపార్ట్మెంట్ లో ఉండేము. తర్వాత ఇక్కడికి వచ్చేసి అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంటే మీ నాన్నగారు ఏమన్నా చిన్న చిన్న అక్కడ ఇంట్లో ఉండేవా మొక్కలు? చిన్న గార్డెన్ అది పెంచుకునేవాళ్ళం అనమాట. మా నాన్నగారికి కూరగాయలు అవి ఇస్తుండేది, పువ్వులు వాళ్ళు కూడా పెట్టేవారు. కొంచెం చిన్న స్థలంలోనే మేము చేసుకునేవాళ్ళం. అప్పుడు అంతా మిద్దెలు లేవు, అన్ని పెరటే? అన్ని పెరట్లే, మిద్దెలు లేవు. అప్పుడు కూరగాయలు కూడా ఇంట్లోనే పండించుకునేవారా? ఏమో చిన్న చిన్న కూరగాయలు పండించుకునేవాళ్ళం. వంకాయ మొక్కలు, టమాటాలు ఇలా పండించుకునేవాళ్ళం అనమాట. పాలకూరలు, ఆకుకూరలు. సో మీరు ఏం చేసేవారు అంటే మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు వాళ్ళు పెడుతున్నప్పుడు? మా నాన్నగారు వాళ్ళు పెడుతున్నప్పుడు వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు చెరుకుగాయలు కూడా పెట్టేవారు. మా నాన్నగారు తెలియకుండా మేము చెరుకుగాయలు తినేసేవాళ్ళమే. చిన్నప్పుడు అల్లరిగా చిల్లరిగా చెరుకుగాయలు తింటూ ఉండేదాన్ని. అదే మెమరీస్ కదండి. ఇప్పుడు మెమరీస్ కదండి. ఏం పేరండి మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు సుబ్బారావు. సుబ్బారావు గారు. ఓకే. అలాగే మీ అమ్మగారి పేరు? మా అమ్మగారి పేరు సన్యాసమ్మ. ఓకే, సన్యాసమ్మ. సో వాళ్ళు చక్కగా మీ నాన్నగారు చెరుగడలు పెడితే తీసేసుకునే వాళ్ళు పెట్టేది కూడా పిల్లల కోసమే కదండి, ఆబ్వియస్లీ. సూపర్. సో మరి అక్కడ మీరు స్టార్టింగ్ ఏ మొక్కల నుంచి స్టార్ట్ చేశారు అప్పుడు అక్కడ? అంటే చిన్న చిన్న గులాబీ మొక్కలని, ఆడపిల్లలంటే గులాబీ మొక్కలే ఇవే ఉండేవి మాకు. అప్పట్లో ఏంటంటే మాకు నర్సరీలు గట్లా ఏ ఉండేవి కాదు. ఎక్కడ ఎవరింట్లో ఉంటే వాళ్ళ నుంచి కొమ్మలు తెంపుకొని తీసుకొచ్చి పాతుకునేవాళ్ళు. అప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా అండి. మన దగ్గర ఉంటే తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అదే విధంగా ఇప్పుడు ఏంటంటే మాకు గార్డెన్ అయిన తర్వాత నుంచి గార్డెన్ వీటిలో కూడా మాకు అదే విధంగా మేము ఇస్తుంటాం, వాళ్ళు తీసుకుంటుంటారు. మాకు సీడ్స్ అవి కూడా దొరుకుతుంటాయి, మేము కూడా ఇస్తుంటాం. ఇప్పుడు మంచి గ్రూప్స్ వచ్చేసాయి, గార్డెన్ గ్రూప్స్ చాలా ఉన్నాయి కాబట్టి అందరూ. ఫస్ట్ మేము జాయిన్ అయింది ఎలిస్ గార్డెన్స్ లో జాయిన్ అయ్యాం. కానీ బాగా జరిగి బాగా ఇదైంది. ఇప్పుడు మేము అందరూ సూపర్ అండి. ఆవిడ మంచి ఫ్రెండ్ గా అయిపోయారు. మాకు మంచి సజెషన్స్ కూడా ఇస్తుంటారు. అవునండి, మేము కూడా చేసాం వాళ్ళ దగ్గర షూట్ చేసినప్పుడు. మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. టిప్స్ కూడా మంచి టిప్స్ ఇస్తారు. మంచి టిప్స్ అవి ఇస్తుంటారు. మనం ఏం అడిగినా వాటికి అంటే గ్రూపుల్లో కూడా ఆవిడ మనం ప్రశ్నలు వేస్తుంటే ఆవిడ సమాధానాలు చెప్తుంటారు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆవిడ దగ్గర. ఏదో మొక్క పెట్టామా పెరిగిందని కాదు, దానికి ఏంటి అని చాలా ఏం చేశారు అని కూడా ఆవిడ అడుగుతుంటారు. సూపర్. సో మరి ఇక్కడ స్టార్ట్ చేసి 7 years అయిందండి. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఇక్కడ 7 years అయింది మేము వచ్చి ఇక్కడికి. గార్డెన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే కింద గ్రౌండ్ గార్డెన్ అయితే ముందు స్టార్ట్ చేసాము. తర్వాత ఏమో టెర్రస్ గార్డెన్ కూడా స్టార్ట్ చేసాం, కానీ కొన్నాళ్ళు మా హస్బెండ్కి బాగలేక మానేసాం. మళ్ళీ ఇప్పుడు 4 years నుంచి మళ్ళీ. సూపర్ అండి. సో ఎంత టైం స్పెండ్ చేస్తారండి ఇక్కడ? నేనంటే చాలా టైం స్పెండ్ చేస్తానండి.
దానికి టైం లేదు నాకు. అంటే ఇంక ఇక్కడికి వచ్చానంటే నాకు వేరే ఇంకా లోకం ఉండదు నాకు. ఓకే, అంటే మీకు ఒక మెడిటేషన్ లాగా ఒక పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. టైం పాస్, మెడిటేషన్ ఇవన్నీ నాకు ఇదన్నమాట. సూపర్ సూపర్. సో అంటే ఎవరైనా హెల్ప్ఫుల్ గా ఉంటారా? హెల్ప్ఫుల్ గా అంటే మా అబ్బాయి మా కోడలు హెల్ప్ఫుల్ గా ఉంటారు. నాకు ఏమైనా మొక్కలు అవి తెచ్చిపెట్టాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎప్పుడైనా నేను నీళ్ళు అవి పోసుకోలేకపోతే వాళ్ళు వేస్తారు. మా పన్న అబ్బాయిని కూడా పెట్టుకున్నాను, ఆ అబ్బాయి కూడా వాటర్ అవి నీళ్ళు అవి పోస్తాడు. మొక్కలు అవి తెచ్చుకుని పాతవి పెడతాడు. మా కలుపు మొక్కలు అవి ఉంటే తను తీసి పెట్టాడు. నెలకి 2 సార్లు 3 సార్లు తీస్తాను. సూపర్ అండి. సో ఎంత అంటే టైం అంటూ లేకుండా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. నాకు ఇంట్లో కన్నా నాకు ఇక్కడ టైం స్పెండ్ చేయడమే నాకు ఇష్టం. చాలా మంది అండి, చాలా మంది గార్డెనర్స్ మీరే కాదు చాలా మంది చెప్తే ఈ అంటే ఎప్పుడైతే నేచర్ మధ్యలో ఉంటామో చాలా హ్యాపీగా, ఇంకోటి ఏంటంటే చాలా హెల్దీగా కూడా ఉంటున్నారు. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు అండి. అడుగుదాం నేనే చెప్పేస్తున్నాను, నాకు 70 ఏళ్ళు. ఓకే, అట్లా అనిపించట్లేదు అసలు మీరు. సూపర్, చక్కటి ప్రకృతిలో ఉన్నారు కాబట్టి హెల్దీగా ఉన్నారు. హెల్దీగా ఉండాలి ఇలానే. నేను అదే ఎక్కడ ఏ మొక్కలు ఇచ్చినా నాకు కావాలని నేను తెచ్చుకుంటాను. ఎస్ అండి, ఉండాలి. ఎందుకంటే ఏం నావిగేషన్ లేకుండా ఇక్కడ మొక్క ఇప్పుడు ఈ నావిగేషన్ ఉంది కాబట్టి మీకు హెల్తీగా ఎప్పుడైనా మొక్క చూసినప్పుడు ఓకే ఇది తెచ్చుకొని పెట్టుకోవాలి, పెరగాలి, ఇది మంచి ఎదగాలి అనిపిస్తుంది కాబట్టి ఆ ఎంతజియాజం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా మనిషి బోర్ ఉండదు. ఇంకా అంటే మనకి కూడా ఏంటంటే ఈ వీటిలోకి వచ్చేటప్పటికి, ప్రకృతి దీనిలోకి వచ్చేటప్పటికి వేరే టెన్షన్లు కానీ వేరే ఆలోచనలు కానీ ఇంకా వేరే ఏమి ఉండవు. దీంట్లోనే ఉండిపోతాం మనకి. దీంట్లోనే ఈ మొక్క మనకి ఎలా ఉంది, ఈ మొక్క మనకి ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇవే చూసుకుంటే మనకి టైం అయిపోతుంది. మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి చూసుకుంటేనే హ్యాపీ. మనుషుల కంటే మనుషులు ఏంటి అంటే మనుషుల దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ మొక్కలు అయితే ఎలా ఉన్నాయి ఏంటి చూసుకుంటే చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటుంది. సూపర్ అండి. ఇక చాలా ఉన్నాయి, చాలా మొక్కల గురించి మనం డిస్కషన్ చేసుకునేది ఉంది. అలాగే ఇక్కడ చూస్తే చాలా ఆయుధాలు కూడా పెట్టారు మీరు మొక్కలకు కావాల్సిన. ఆబ్వియస్లీ గార్డెన్ అంటే ఇది ఉంటేనే గార్డెన్ కి లుక్ కూడా. అవును, గార్డెన్ కి లుక్ అంటేనే ఇవి లేక ఇవి కనపడకుంటే నర్సరీ అయిపోతుందండి మంది. ఎవరికైనా కావాల్సిన మీరే ఇచ్చేస్తారు. సూపర్ సూపర్ అని కానీ లేకపోతే చిన్న సాప్లింగ్స్ అని కానీ లేకపోతే ఎవరైనా వచ్చేస్తే నాకు సంతోషంగా నేను వాళ్ళకి పంచిపెడతాను. సూపర్ నైస్. అంటే అలా పంచిపెడితే గ్రీనరీ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మన షోలో ఏంటంటే ఒక సెగ్మెంట్ ఉంటుంది అనమాట. ఏం సెగ్మెంట్ అంటే మా అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీ మిద్దె తోటలో నుంచి ఏదైనా ఒక మొక్క కానీ కాయ కానీ పువ్వు కానీ పండు కానీ చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి అని మనం ఆడియన్స్ అడుగుతాం అనమాట. సో వాళ్ళు ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉంటారు. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మనం రివీల్ చేస్తాం అన్నమాట. ఓకే లక్ష్మి గారు, ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్ క్వశ్చన్ లాగా? ఓకే, వెనకనే ఉంది. ఓకే, సో ఇదండి, ఇవి చూసి చెప్పాలా? ఇది కాయ, మొగ్గ లేకుంటే ఏంటండి? ఇది దీని నుంచి సీడ్స్ వస్తాయండి. పువ్వు అయిపోయింది, ఓకే, ఫ్లవర్ అయిపోయింది, దీని నుంచి సీడ్స్ వస్తాయి. ఓకే, దీని నుంచి సీడ్స్ వస్తాయి. ఈ సీడ్స్ అంటే సీడ్స్ వచ్చాయి, ఫ్లవర్ అయిపోయింది అన్నారు కాబట్టి ఆబ్వియస్ గా ఇది ఫ్లవర్ ప్లాంట్. ఓకే, కాబట్టి దీని నుంచి సీడ్స్ వస్తాయంట. సో ఇది చూసి మీరు ఏ మొక్క గెస్ చేయండి. ఓకేనా? చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ మొక్క. ఐ మీన్ ఓకే 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 సో గెస్ చేస్తుండని ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. ఓకే అండి, తోటలోకి ఎంటర్ అయిపోదామా? సో ఇక్కడ అన్ని కూడా ఏమున్నాయి, ఇక్కడ కుండలు. సూపర్ అండి. సో ఈ గార్డెన్ చేయడానికి ఏదో మొక్కలు అవి ఐ మీన్ పాట్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏదండి ఇంట్లో ఏముంటే వాటితోటే మనం యూజ్ చేసుకుని గార్డెన్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చినవి కుండలన్నీ పెరుక్కొచ్చాయా లేకుంటే కొని తెచ్చుకున్నా ఓకే, దీంట్లో ఏమేమి పెట్టారండి? క్రోటన్స్ అన్ని క్రోటన్స్. ఇదేమో సాంగ్ ఆఫ్ ద ఇండియా, ఇదేమో మామూలు ఏదో క్రోటన్, ఇదేమో పర్పల్ వైన్ ఏదో అంటారు. అవునండి, ఇప్పుడు మనము మామూలుగా అయితే పాట్స్ కి హోల్స్ పెడతామండి. చిన్న హోల్ ఉందండి దీనికి కూడా. ఓకే, అలాగే ఇవి కూడా అన్ని క్రోటన్స్. ఓకే, ఇవన్నీ క్రోటన్స్. సో చిన్న స్టాండ్ దొరికింది, స్టాండ్ లో పెట్టేసుకుంటారు అనమాట. నైస్ అండి. సో ఇక్కడ చిన్న ఈ బొమ్మలు కూడా మధ్య మధ్యలో ఇట్లాంటి బొమ్మలు చాలా ఉన్నాయండి, క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. డాగ్స్ ఇవన్నీ కూడా. సో ఇంట్లో ఉంటే కంటే కూడా ఇక్కడ కనబడితే క్యూట్ అనిపిస్తుంటది. సో ఇక్కడ ఇదండి, ఇది వింటర్లో పోస్తుంది. దీని పేరేంటో తెలియదు. మొత్తం ఫ్లవర్స్ మొత్తం వస్తుంది, చెట్టు నిండా ఫ్లవర్స్. అది ఓకే, వింటర్ లో వస్తుంది. ఓకే, గిన్నె వేరే ఏదో మర్చిపోయింది. ఓకే ఫైన్. సో పెరుగు బకెట్ లో పెట్టేశారు దాన్ని. పెరుగు బకెట్ లో పెట్టేశారు. సూపర్. పెరుగు బకెట్ లో పెడితే ఇంత బాగా వస్తుంది అనమాట. ఇట్లాంటి పెరుగు బకెట్ లో ఎలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు అండి? అంటే ఇప్పుడు చాలా మంది గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు
సరే మొక్కలేం తీసుకుంటాం. ఇట్లాంటి పెరుగు బకెట్ తీసుకొని దాంట్లో మనం ఎలాంటి మొక్కలు అంటే ఇట్లాంటి క్రీపర్స్ పెట్టుకోవచ్చా? క్రీపర్స్ పెట్టుకోవచ్చండి, లేకపోతే మన వంగ మొక్కలు అవి పెట్టుకోవచ్చు, వంగ మొక్కలు, టమాటాలకు పెట్టుకోవచ్చు, వంగ మొక్కలు అవి పెట్టుకోవచ్చు. ఇంకా ఏమైనా మన పెద్ద మొక్కలు అంటే మనం బచ్చల పాదు కూడా పెట్టుకున్నాను నేను. తర్వాత అమర్లిల్లీస్ కూడా పెట్టుకున్నాం అక్కడ. సో అంటే 20 లీటర్స్ దాంట్లో సఫిషియెంట్ అన్నమాట. ఇది మనకి 10 లీటర్స్ బకెట్ కదా, 10 లీటర్స్ బకెట్, 10 లీటర్స్ బకెట్. దీనిలో మనం ఏమైనా పెట్టుకోవచ్చు, పర్లేదు. నేనేమో అక్కడ నిమ్మ కూడా పెట్టుకున్నాను. అటు వెళ్ళినప్పుడు మాట్లాడదాం. సో 10 లీటర్స్ బకెట్ లో మనం సఫిషియెంట్ గా క్రీపర్స్ ని, వంగ మొక్కలు అన్ని పెట్టుకోవచ్చు, ఒకటి వరకు వస్తుంది. సో ఇటండి ఇవన్నీ క్రోటన్స్, ఇవన్నీ చామంతి అండి. ఓకే, చామంతులు లాస్ట్ ఇయర్ నుంచి నేను తీసి ఇదేమో పైనాపిల్. ఓకే, వేసంగానే వెనక్కి అయిపోయింది అది. సో ఇక్కడ ఏంటంటే అవి ధనియాలు, అవి మన మెంతులు పెట్టడానికి ఇది చూద్దాం. ఓకే, రెడీ చేసి పెట్టుకున్నారు మెంతులు ఇంకా ధనియాలు. ఓకే, సో ఇవి ప్రాసెస్ ఏం చేస్తారండి? మెంతులు ధనియాలు మామూలుగానే పెట్టాను. ధనియాలు మటుకు కొంచెం మన రోలర్ దీంతో చేసి రెండుగా రావాలన్నమాట, రెండు చక్కరగా రావాలి అది. సో ఇది తడిపారా? ఫస్ట్ తడిపి పెట్టారా లేకపోతే కొంచెం నీళ్లు పడ్డాయి. ఓకే, నీళ్లు చల్లి పెడితే కొంచెం నీళ్లు చల్లి పెడితే తొందరగా జర్మినేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వీటిని డైరెక్ట్ వేసేయడం అంతేనా? వేసేయడం అంతే. ఓకే, వీటన్నిటి కూడా ఇట్లా జాగ్రత్తగా వేసేసేస్తుంది. రైట్, సూపర్ అండి. సో అలాగే సో ఇక్కడ అది స్నేక్ ప్లాంట్. మంచి ఆక్సిజన్ ప్లాంట్ అంటారు కదా, స్నేక్ ప్లాంట్ అంటారు. సో దీని ఎట్లా అండి, అంటే దీని ఎట్లా అయిపోతుంది? కటింగ్ తో అయిపోతుంది, లేదంటే మనకి వేళ్ళతో దొరికితే వేళ్ళతో అయిపోతుంది. సో కటింగ్ అంటే ఇలా పెట్టేసేసి చిన్న పీస్ పెట్టేసినా అయిపోతుంది. ఓకే, చిన్న పీస్ పెట్టినా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్నేక్ ప్లాంట్ ని ఇప్పుడు బేసిక్ గా మనం ఇంట్లో పెట్టుకోవాలా? దీనికి ఎండ ఉండాలండి? ఎండకెళ్ళదండి, అసలు దీనిలోనే వస్తుంది. ఇండోర్ ప్లాంట్ అది. ఇండోర్ ప్లాంట్ అంటే అప్పుడప్పుడు ఎండ మనకి కావాలి అంటే లేదు, అక్కర్లేదు. ఇంత మొత్తం ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఫైన్. సో చాలా మంది ఇప్పుడు ఇంట్లో ఆక్సిజన్ అవి మిషనరీస్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. బట్ ఒక్క ఆక్సిజన్ ఐ మీన్ ఈ స్నేక్ ప్లాంట్ ఒకటే చాలా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుందంట. 10 రోజులు వాటర్ లేకపోయినా పర్వాలేదు. చిన్న చిన్న పాట్ లో పెట్టుకోవచ్చు, చిన్న పాట్ లో పెట్టుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఇది బిళ్ళగన్నేరు అదే. ఓకే, ఫైన్. సో అట్లాగే ఇదంతా పాండ్, చిన్నపాటి పాండ్ తయారు చేశారండి. ఇది ఏముందండి ఇందులో? వాటర్ క్యాబేజ్ అండి. వాటర్ క్యాబేజ్ షోకే పనికి రావి. ఓకే, అంటే టబ్ ఉండింది మా దగ్గర, వేస్ట్ ఎక్కడ పడేయడం కదా అని అందులో నీళ్లు పోసి అది వాటర్ క్యాబేజ్ పెట్టేసి. సో కొంతమంది ఇట్లా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా దాంట్లో చిన్న చిన్న ఫిషెస్ వేస్తారు కదండి. నాకు ఫిషెస్ వేస్తాను, దీనిలో లేవు. మాకు ఆ పౌండ్ లో ఫిషెస్ ఉన్నాయి. ఒక ఫిష్ ఇదిగా ఇచ్చారు ఒకడెవరను, అదంతా వేసేస్తే పిల్లలు పెట్టేసి దాని నిండా పిల్లలు ఉన్నాయి. కొంచెం ఫిషెస్ వేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది చేయడానికి వాటికి. అది ఎక్కడ ఏదైతే పోతుందేమో అని భయం వేస్తుంది. సో ఈ వాటర్ క్యాబేజ్ అనేది డైరెక్ట్ ఇలా పెట్టేయడమేనండి? పెట్టేయడమేనంతే. కొంచెం చిన్న పిసర్ మట్టి ఇలా కింద వేసి వాటర్ వేసి పెట్టేయడం. ఓకే, సో ఈ వాటర్ క్యాబేజ్ ఇలానే వస్తుంది అంతే? అలాగే వస్తుంది. ఇప్పుడు దీని పెట్టాలి, బాగా పెద్దది అవుతుంది. నేను చిన్నది తీసాను అంటే మొన్న ఇవన్నీ ఖాళీ చేసి చాలా మందికి ఇచ్చేసి మనం మీట్ అయింది అక్కడ. గార్డెన్ మీట్ డైరెక్ట్ తీసుకెళ్ళి ఇలా పెట్టేసుకోవడం వాటర్ లో. సో ఇవే డబల్ అవుతుంది అదే. ఓకే, సో చూసారు ఈ వాటర్, అసలు వాటర్ ఎంత తీసేసుకుంటుంది, మంచిగా మాయిశ్చర్ తీసుకుంటుంది వాటర్. ఓకే, సో అలాగే ఇట్లా చాలా పెద్దగా ఉందండి, పెద్దగా అవుతాయండి అలా. ఓకే, సో షో పర్పస్ వాటర్ క్యాబేజ్ కదా అని క్యాబేజ్ అంటే అప్పుడు కోసుకొని తినద్దు అది. సో ఇక్కడ ఎంత అండి? ఇది పెద్ద బచ్చలి అండి. బచ్చలి అది జామ చెట్టు గట్టిగా. సో ఇంత పెద్ద గ్రో బ్యాగ్. సో ఈ గ్రో బ్యాగ్ లో మనం ఎన్ని రకాలు పెట్టుకోవచ్చండి? ఇంత పెద్ద గ్రో బ్యాగ్ ఇప్పుడు చాలా ఫ్రూట్స్ అయితే 4 రకాలు పెట్టుకోవచ్చండి. అంటే ఏమేమి పెట్టుకోవచ్చు? ఏమైనా పెట్టుకోవచ్చు. మనం జామ పెట్టేశారు మీరు ఆల్రెడీ. తర్వాత ఏమో మనం దాన్ని అంటారు సపోటా పెట్టుకోవచ్చు. ఓకే, సో అంటే ఇవి ఏ ఫ్రూట్స్ అయినా 4 రకాల ఫ్రూట్స్ మనం పెట్టచ్చు. సో ఇది పెద్దగా అవుతుంది కదండి, పర్లేదంటే బ్యాలెన్స్ అవుతుంది. దాన్ని ప్రూనింగ్ చేస్తూ ఉంటాం కదా. ఓకే, అంటే దాని బోన్సాయ్ అయిపోకుండా చిన్న చిన్న కటింగ్స్ చేసేస్తుంటే అది బోన్సాయ్ లాగా అయిపోతుంది. బోన్సాయ్ లాగా అయిపోతుంది. సో బోన్సాయ్ చేయాలంటే ఇప్పుడు ఇది ఈ మొక్క ఉందండి,
దీన్ని ఇప్పుడు మనం పైకి రాకుండా ఉండాలంటే ఎట్లా బోన్స్ అంటే ఎక్కడ కట్ చేసుకోవాలి, పైన కట్ చేసుకోవాలా లేకుంటే అంటే టిప్స్ లా వస్తాయి కదా, చిన్న చిన్న టిప్స్ లాగా అవి కట్ చేసేస్తుంటే అది సైడ్ నుంచి పెరుగుతుంది. ఇదండి పైనుంచి ఇలా కట్ అంటే ఇవి చిగురు కట్ కొంచెం కింద దాకా, చిగురు కాదు కొంచెం కింద దాకా ఇక్కడ అండి. సో ఇక్కడ ఇట్లా ఇక్కడ కట్ చేసేస్తుంటే మనకి కొమ్మ నుంచి సైడ్ నుంచి మళ్ళా కొమ్మలు వస్తుంటాయి. అంటే మనకి ఇక్కడ ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ లో కట్ చేస్తే ఇక్కడ నుంచి హైట్ పెరగకుండా మనకి హైట్ పెరగకుండా సైడ్ నుంచి కొమ్మలు వస్తాయి మనకి. రైట్ రైట్. చాలా మంది గ్రో బ్యాగ్స్ పెట్టుకుంటారు కానీ మొక్కలు పెద్దగా అయిపోతున్నాయి, ఏం చేయాలని టెన్షన్ పడుతూ ఉంటారు. సో మన కరెక్ట్ ఎడ్జ్ లో కట్ చేస్తే అవి ఇలా వస్తాయి. అంటే నేను ఫ్రూట్స్ కి నాకు కింద గ్రౌండ్ లో జాగా ఉంది కనుక నేను ఫ్రూట్స్ అన్ని కింద గ్రౌండ్ లో వేస్తున్నా. సో ఈ గ్రో బ్యాగ్స్ నేనేమో అన్ని రకాల కూరలు వేస్తాను. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ అన్నారు, ఇంత పెద్ద గ్రో బ్యాగ్ లో మనం ఎన్ని రకాల ఇవి పెట్టుకోవచ్చు, కూరగాయలు పెట్టుకోవచ్చండి, ఏ రకాలైనా పెట్టుకోవచ్చు. మనం ఒక 7-8 రకాలు పెట్టుకోవచ్చు, పర్లేదా? అంటే ఒక బ్యాగ్ లో 4-5 కన్నా ఎక్కువ పెడితే అది రావు మనకి ఎక్కువ. అంటే 4 రకాలు అంటున్నారా? ఒకే రకం. ఇప్పుడు వంగ మొక్కలు అంటే 4 మొక్కలు పెట్టుకోవచ్చు, అలాగే టమాటా అయినా మనకి 4 పెట్టచ్చు అలాగా. ఓకే ఓకే. సో మీరు పాలకూర అని మెంతి కూర వేసుకుంటే దాన్ని హాఫ్ చేసి ఇటు సైడ్ ఒక కూర అటు సైడ్ ఒక కూర వేసుకోవచ్చు. సో ఇది ఫ్యామిలీని బట్టి. సో ఇది మొత్తం బచ్చల కూర వేసేస్తారు. ఏంటంటే బచ్చలు వాటర్ లేకుండా వదిలేస్తారా ఏంటి అంత? అయ్యో 3 సార్లు అప్పుడే కటింగ్ అయిపోయిందండి దీన్ని, అయినా కానీ వచ్చింది మళ్ళీ కటింగ్ అయిపోయింది. సో ఏంటండి ఏ మెన్యూర్ ఏం వేస్తారు ఇంతగానో వచ్చేస్తాయి బచ్చల కూర అంతా? అసలు ఏమేమి బయట నుంచి నేను ఎక్కడి నుంచి వేయనండి, ఇంట్లోనే బియ్యం కడిగిన నీళ్లు, వేస్ట్ కూరగాయ తొక్కులు అవిని. బియ్యం కడిగిన నీళ్ళు డైరెక్ట్ వేసేయచ్చా లేకుంటే డైల్యూట్ చేయాలండి? ఒక్కొక్కసారి వేసేస్తాను, లేకపోతే డైల్యూట్ చేస్తాం. అంటే మొక్కని బట్టి ఉంటుందా లేకుంటే చిన్న బట్టి ఉంటుంది, మన టైంని బట్టి ఉంటుంది, మన ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు చిన్న మొక్కలు ఉన్నాయి అనుకోండి, అప్పుడప్పుడు ఎదుగుతున్న మొక్కలకి డైరెక్ట్ గా ఇచ్చేసాం అనుకోండి బియ్యం కడిగిన నీళ్ళు, అవి తట్టుకుంటాయా లేకుంటే? తట్టుకోవండి, చిన్న చిన్న చెట్లు అయితే తట్టుకోవాలి. ఓకే. కొంచెం ఒక సైజ్ వచ్చాక అప్పుడు మనం వేసామంటే అవి తట్టుకుంటాయి. కొద్దిగా డైరెక్ట్ పోసినా ఏం కాదు, చిన్నపిల్లలకి డైరెక్ట్ గా ఒకేసారి వాళ్ళకి పట్టేసామంటే వాళ్ళకి పడదు కదండి, చేత అలా కొంచెం డైల్యూట్ చేస్తూ ఇచ్చు. ఓకే. ఇందులో ఇంకా బచ్చలి ఇదేంటండి? అది వేరే ఇది వచ్చింది ఏదోను. ఓకే ఓకే. సో అంటే కిచెన్ వేస్టేజ్ వచ్చిందా? అయ్యుండొచ్చండి. ఓకే. సో పక్కన పారిజాత అంటారు కదా, అపరాజిత పారిజాత. అటు బంతి చెట్టు. అది బంతి చెట్టు కాదు, అది యాపిల్ చెట్టు. అక్కడ అండి తొట్టిలో ఉన్నది యాపిల్ చెట్టు, అది ఇది బంతి. ఇది బంతి, తొట్టిలో ఉంది యాపిల్. బంతి అంటే కాస్మాస్. ఓకే. సో అక్కడ యాపిల్. అదే యాపిల్ అంటే రెగ్యులర్ యాపిల్ లేకుంటే యాపిల్ బేర్ అండి? ఏమో అది సిటీజీ వాళ్ళు చేస్తే తీసుకున్నాం అప్పుడు. ఓకే ఓకే. అప్పుడే 2 years అయిపోయింది అది. ఓకే ఓకే. సో ఇది పెట్టిన రోజులు ఏంటండి? ఇది జామ ఒక 6 months అయిందేమో. 6 months. ఓకే. ఇంకా క్రాప్ రాలేదు. అదే మనకి కింద అయితే ఇప్పటికి వచ్చేసేది ఎందుకైనా భూమి. దానిమ్మ. ఓకే. దానిమ్మ 2-3 years తర్వాత ఈ ఏడాది వచ్చాయి 3 కాయలు. 2-3 years అయింది పెట్టి. ఓకే ఫైన్. అటు మొత్తం అక్కడ గ్రో బ్యాగ్ లో మొత్తం ఇవి పెట్టారు. గ్రో బ్యాగ్ లో ఇప్పుడు ప్రస్తుతం పెట్టలేదు, అంతా ఇప్పుడు పెట్టాలి ఇంకా. సో ఇక్కడండి 6-7 ఉన్నాయి మనం అవి. ఇది నైట్ క్వీన్ అండి. నైట్ క్వీన్. ఓకే ఫైన్. సో ఇక్కడ కూడా ఇవన్నీ హ్యాంగ్ చేసేవన్నీ. ఓకే. సో మీకు చిన్న చిన్న బొమ్మలు అంటే ఇష్టం అండి? ఇక్కడ చిన్న బొమ్మలు అన్ని బాగా హ్యాంగ్ చేస్తారు, ఇక్కడ ఒకటి వెనకొకటి, ఇక్కడ అన్ని చోట్ల బొమ్మలు చక్కగా ఉన్నాయి. ఓకే అండి, లక్ష్మి గారు ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. ఈ మొక్క ఇది మొగ్గ, దీన్ని చూసి చెప్పండి అన్నాం. ఫ్లవర్ వచ్చేసింది, దీంట్లో నుంచి సీడ్స్ వస్తాయని చెప్పాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. సో ఆన్సర్ చెప్తారండి? ఆన్సర్ అండి ఇది రెయిన్ లిల్లీ అండి. రెయిన్ లిల్లీ. సో ఈ రెయిన్ లిల్లీ మంచిగా వర్షంలో బ్లూమ్ అయినప్పుడు చూస్తుంటే ప్రశాంతంగా స్టార్ట్ అయినప్పుడు రెయిన్ లిల్లీ స్టార్ట్ అవుతాయి. ఎస్ ఎస్. సో రెయిన్ లిల్లీ అంటే మనం డైరెక్ట్ ఇప్పుడు పువ్వే చూస్తుంటాం, మొగ్గ చాలా తక్కువ చూస్తుంటాం కాబట్టి. సో ఆన్సర్ ఇస్ రెయిన్ లిల్లీ. ఓకే అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు. ఇంకా మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.
ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.